శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు. రాబోయేది వైశాఖ శుద్ధ పంచమి, అంటే ఆదిశంకరుల జయంతి. ఈ సందర్భంగా అపర శివావతారం ఆదిశంకరులను ఒక్కసారి స్మరించుకుంటూ, ఆయన ఏ సందర్భంలో కేరళలోని బ్రాహ్మణులకు 3 శాపాలు ఇచ్చారు, ఆ 3 శాపాలు ఏంటి, అవి ఎందుకు ఇచ్చారు అనే ఆసక్తికరమైన విషయం ఒక్కసారి వాళ్ళు మనం స్మరించుకుందాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న మనవి. ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే లైక్ చేసి కామెంట్ చేసి 10 మందికి షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళి ఆ ఆసక్తికరమైన విశేషం ఏంటో తెలుసుకుందామా? పదండి. ఒకానొక సందర్భంలో ఆదిశంకర్లు ఋష్యశృంగ పర్వతం మీద ఉన్నారు. అదే సమయంలో వారి తల్లి ఆర్యాంబ కాలడిలో అవసాన దశలో ఉన్నారు. ఆయన చిన్నప్పుడు ఎప్పుడైతే ఆ మొసలు పట్టుకోవడం, అప్పుడు మానసిక సన్యాసం తీసుకుని తల్లిని విడిచి దేశాటన వెళుతున్న సందర్భంలో తల్లికి ఒక మాట ఇచ్చారు. అమ్మా, నువ్వు ఎప్పుడైనా సరే నీ అనారోగ్యంగా ఉన్నా, అలాగే నీవు అవసాన దశలో ఉన్నా కూడా నన్ను ఒక్కసారి తలుచుకుంటే, నేను ఎంత దూరంలో ఉన్నా, ఎటువంటి పనులలో ఉన్నా కూడా అవన్నీ ఆపు చేసుకుని నేను నీ ఎదుట ప్రత్యక్షం అవుతాను అని చెప్పి తల్లికి మాట ఇచ్చారు. తల్లి అంటే ఆదిశంకరులకు అంత పరమ ప్రీతి, మనం కూడా నేర్చుకోవాలి. అలా ఇచ్చిన మాట ప్రకారం ఎక్కడో ఋష్యశృంగ పర్వతం మీద ఉన్నటువంటి ఆదిశంకరులకి తన యోగ బలం చేత కాలిలో తన తల్లిగారు తనను స్మరించుకున్న విషయం తెలిసి వాయుగమనంతో కాలడి చేరుకున్నారు. తల్లి ఎదుట ప్రత్యక్షమయ్యారు. హర్యాంబ గారికి ప్రాణం లేచొచ్చినట్టు అయింది. అయినా శంకరా, వచ్చావా? ఈ జీవుడు ఎప్పుడైనా సరే శరీరం నుంచి వెళ్ళిపోవచ్చు, నాకు అవసానత సమీపించింది అంటే అప్పుడు తల్లికి సాష్టాంగ నమస్కారం చేసి ఆదిశంకరులు అడిగారు, అమ్మా, నేను నీకు ఇచ్చిన మాట ప్రకారం నువ్వు తలుచుకోగానే వచ్చేసాను, నీకు ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా చెప్పు, నీ ఆజ్ఞ ఏమిటో చెప్పు, నేను ఇప్పుడే తీరుస్తాను అన్నారు. ఆ తల్లి, నాయనా, పూర్వజన్మ సుకృతం వల్ల నేను నిన్ను చూడగలిగాను, ఇప్పటికీ ఇంకా నా కోరికలు ఏమీ లేవు, ఒకటే ఒకటి, నీ చేతుల మీదుగా దహన సంస్కారాలు జరగాలి అని ఆర్యాంబ గారు కోరుకున్నారు. అలాగే నేను చెప్పి ఆదిశంకరులు అప్పుడు ఆర్యాంబ గారికి నిర్గుణ పరబ్రహ్మ తత్వం గురించి ఉపదేశించారు. ఆ తల్లి, శంకరా, నువ్వు చెప్పింది బాగుంది, కానీ నా బుద్ధి ఈ అవస్థలో, అంటే ఇటువంటి పరిస్థితుల్లో గ్రహించలేకుంది, నాకు రమణీయమైన సగుణ పరబ్రహ్మ రూపాన్ని చూపించవచ్చు కదా అని చెప్పి అడిగారు ఆర్యాంబ గారు. ఇప్పుడు శంకరులు మహేశ్వరుణ్ణి స్తుతించారు. ఆ మహేశ్వరుడు సంతోషించి తన దూతల్ని పంపారు, శివదూతలను. వారు వచ్చారు. వారి దగ్గర ధనస్సు, నూనె, శూలాలు ఉన్నాయి. ఆర్యాంబ గారు, శంకరా, వీరిని చూస్తే నాకు భయం గొలుపుతోంది, వీరితో నేను వెళ్ళను అన్నారు. చూడండి, శివుడు దూతలు పంపిస్తే ఆర్యాంబ గారు నిన్ను వెళ్ళను అంటున్నారు. తన కొడుకు మీద అంత నమ్మకమో చూడండి ఆయన, ఆమెకి. తల్లి మనసు తెలిసినటువంటి ఆదిశంకరులు ఈసారి మహావిష్ణువుని స్తుతించారు. ఎటువంటి మహావిష్ణువుట? ఆదిశేషుడు కల్పంగా పొడుకుని ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు, తన కోమలమైనటువంటి పాదాలు మహాలక్ష్మి ఒళ్ళో పెట్టుకుని పాదసేవ పొందుతున్నటువంటి శ్రీ మహావిష్ణువు, పరమభక్తుడు. ఆయన యొక్క వాహనం గరుత్మంతుడు సేవిస్తుండగా శయనించినటువంటి శ్రీ మహావిష్ణువు. ఆయన ఆయుధాలు శంఖం, చక్రం, గద, ధనస్సు, ఖడ్గం, ఈ 5 కూడా దేవతా రూపాలుగా ఉండి కులుస్తున్నటువంటి శ్రీ మహావిష్ణువుని, నీలమేఘ శ్యాముణ్ణి ఆదిశంకరులు వర్ణిస్తుండగా ఆ రూపాన్ని ఆర్యాంబ గారి మనసు పట్టేసుకుంది. ఇంకా ఆ రూపమే ఆవిడ ఎదుట అలా నిలిచింది. అలానే ఆ తల్లి తన శరీరాన్ని అలా విడిచేసింది. అప్పుడు వైకుంఠం నుంచి విష్ణుదూతలు వచ్చారు శంఖచక్ర చిహ్నాలతో. ఆర్యాంబ గారు ఉప్పొంగిపోయి తన కొడుకు యొక్క సమర్థతను చూసి సంతోషించారు. సంతోషంగా ఆ దూతలతో వైకుంఠానికి వెళ్ళిపోయారు. ఇక్కడితో కథ అయిపోలేదు.
ప్రతి సమాజంలో ప్రతి కాలంలో మహాత్ములకు ఎటువంటి కష్టాలు ఎటువంటి క్లిష్టతరమైన పరిస్థితులు ఉంటాయో ఆదిశంకరులకు కూడా తన జన్మస్థలమైన కాలడిలో అంత కష్టతరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు. ఈ సందర్భంలో ఆర్యాంబ గారి దహన సంస్కారాలకు అగ్నిని ఇవ్వమని చెప్పేశారు వారి జ్ఞాతులు ఆదిశంకర్లకి. నువ్వు సన్యాసం తీసుకున్నావు, నువ్వు తల్లికి దహన సంస్కారాలు ఎలా చేస్తావు, నువ్వు భ్రష్టుడివి, అటువంటి నీకు మేము అగ్నిని ఇవ్వము, అగ్ని సంస్కారం చెయ్యనివ్వము అని చెప్పి పట్టుబట్టారు జ్ఞాతులందరూ. అప్పుడు ఆదిశంకర్ల కుటుంబంతో బంధుత్వం ఉన్నటువంటి రెండు నంబూద్రి కుటుంబాలు ఆయన సహాయం చేశారు. అవి ఇప్పటికే ఉన్నాయి 2 కుటుంబాలు కాలడిలో. ఒకరు తల పట్టుకున్నారు, ఆర్యాంబ గారి తలయట్టు పులిమన అంటారు ఆ కుటుంబాన్ని. ఇంకో కుటుంబం కాళ్ళు పట్టుకున్నారు ఆర్యాంబ గారి దహన సంస్కారం చేసేటప్పుడు. వారికి కపిలిమన అని పేరు వచ్చింది. ఈ 2 కుటుంబాలు మాత్రమే ఆదిశంకర్లకి ఆ దహన సంస్కారాల సమయంలో సహాయం చేశాయి. వారిని సంపూర్ణంగా ఆశీర్వదించారు ఆదిశంకరులు. మరి అగ్ని లేదు కదా, మరి ఎలా చేస్తారు దహన సంస్కారం? ఆయన అపర దక్షిణామూర్తి, అపర శివావతారం. తన యోగ బలంతో తన తల్లి ఆర్యాంబ గారి కుడి భుజాన్ని మదించారు. మదించేటప్పటికి అగ్ని పుట్టింది, యోగాగ్ని. అలా వారి తల్లి గారి దహన సంస్కారాలను ఆయన చేశారు. ఎక్కడ చేశారు అంటే వారి ఇంట్లోనే చేశారు ఆదిశంకరులు. ఆ సందర్భంగా కేరళలోని బ్రాహ్మణులకు వారు 3 శాపాలు ఇచ్చారు ఆదిశంకరులు. ఒకటి, నేను నా ఇంట్లో కదా నా తల్లికి అగ్ని సంస్కారాలు చేశాను, అలా మీ ఇల్లు, ప్రతి ఒక్కరి ఇల్లు కూడా శ్మశాన వాటికలు అవుతాయి. ఇప్పటికీ కూడా కేరళలో బ్రాహ్మణుల యొక్క వాళ్ళ బంధువుల అంత్యక్రియలు కానీ ఏవైనా సరే వారి ఇళ్లలోనే జరుగుతాయి. అలా కేరళలోని ప్రతి బ్రాహ్మణుడి ఇల్లు కూడా శ్మశాన వాటిక అయ్యింది. 2, మీ ఇంటికి ఎటువంటి యతీశ్వరుడు వచ్చి భిక్ష తీసుకోడు. ఇప్పటికీ కూడా అక్కడ బ్రాహ్మణులలో ఎటువంటి యతీశ్వరులు కానీ ఎటువంటి సాధువులు కానీ సన్యాసులు కానీ భిక్ష తీసుకోరు. 3, బ్రాహ్మణులకి వేదమే ప్రాణ సమానం, అటువంటి మీరు వేదాలకు దూరం అవుతారు. అందుకే కేరళలో ఇప్పటికి కూడా బ్రాహ్మణులు వేదము చదవరు. ఈ 3 శాపాలు ఆదిశంకరులు అప్పుడు కేరళలోని నంబూద్రి కుటుంబాలకి శాపం ఇచ్చారు. ఆ సందర్భంలో ఇప్పటికీ కాలడిలోని కృష్ణుడి యొక్క గుడి ఈ కపిలిమన వంశస్థుల ఆధీనంలోనే ఉంది. అందుకనే మనం మహాత్ముని యొక్క విధి నిషేధాలు పట్టించుకోకూడదు, వారి యొక్క తప్పొప్పుల్ని మనం పట్టకూడదు, మనకు అర్హత లేదు. అంతేకాని రమణ మహర్షి సంధ్యావందనం చేయరు కాబట్టి నేను చేయను, రామకృష్ణ పరమహంస నిత్య పూజ చేయరు కాబట్టి నేను చేయను అని అనకూడదు. ఎందుకంటే రమణ మహర్షి ఇప్పుడు తుర్యావస్థలో ఉంటారు, మనం అలా ఉండగలమా? రామకృష్ణ పరమహంస నిత్యం కూడా కాళీమాతతో మాట్లాడగలరు, మనం మాట్లాడగలమా? కాబట్టి మనకి ఏదైతే కూడా కర్మానుసారం ధర్మానుసారం ఎటువంటి నియమాలు విధులు మనకి ఇవ్వబడ్డాయో అవన్నీ కూడా మనం పాటించవలసిందే. ఆదిశంకరులు తన తల్లిని ఎంత తీవ్రంగా ప్రేమించారో అలాగే మన తల్లిదండ్రులను కూడా మనం అంతగా ప్రేమించి చరితార్థులం అవుదాం. అదే ఆదిశంకరులకి మనం ఇచ్చేటువంటి అసలైన నివాళి. ఆదిశంకరుల జయంతి సందర్భంగా మరొక్కసారి మన సనాతన ధర్మానికి ఆయుపట్టు మూల పురుషుడైనటువంటి ఆదిశంకరాచార్యులు వారిని స్మరించుకుంటూ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. శ్రీమాత్రే నమః. మీ సత్యానందిరాజు.